అలా 10K రమ్మన్నారు. టైం ఏమో 9:30 పైన అయిపోయింది. Tell. Yes, we won. Okay. వెరీ నైస్ డే. అంటే మనం చేరింది కరోనా టైంలో కదా, పెద్ద తెలియదు అనమాట కార్పొరేట్ సెల్ ఎట్లుంటుంది కానీ. హే బెంగళూరు, ఎలా ఉన్నారు అంతా? ఈరోజు మాది టీమ్ అవుటింగ్ ఉందన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం అనేది అక్కడికి వెళ్ళి చూపిస్తా. కమ్ లెట్స్ గో. అలా 10K రమ్మన్నారు. టైం ఏమో 9:30 పైన అయిపోయింది. ఏం పర్లేదు, వెళ్ళిపోవచ్చు. పెట్రోల్ కంప్లీట్గా అయిపోయింది, చూసుకోలే. సో ఇక్కడ లీటర్ ఎంత ఉందంటే 109 ఉంది. 1000 ఓకే. ఫోన్పే అన్న 1000 అంటే ఆల్మోస్ట్ 9.5 లీటర్స్ రావచ్చు అనుకుంటా, కొంచెం ఎక్కువే వస్తుంది. కనక్పుర రోడ్ టోల్గేట్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. మన ఇంటి దగ్గర నుంచి 33 చూపిస్తుంది లొకేషన్ ఎగ్జాక్ట్గా. ఆల్రెడీ 16 వచ్చినాం, ఇంకొక 16 వెళ్ళాలన్నమాట. 16 కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్ళాలా, తర్వాత లెఫ్ట్ తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకున్నా జస్ట్ 1 కిలోమీటర్ 500 మీటర్స్ బిట్వీన్ ఉంటుంది అంతే. లెట్స్ సీ. Right hand person. Yes. Come on, rum some. Gully. Let's come on. Come fast. Let's come on. Okay. Chala. ఓకే, కింద పెట్టుకోరే, కింద రా. అట్లా లేదు, అది మధ్యలో పెట్టు. Come on. Super. Target yellow na. సైకిల్ రోపింగ్, జస్ట్ రోపింగ్. ఇక్కడ క్రికెట్ కిట్స్ ఇస్తున్నారు లోపల రెంట్కి, ఇండోర్. Tell. Yes, we won. ఓకే. Sai started with the ball. Yeah, okay, yes. It's afternoon session. We are playing cricket with teammates. ఛానల్ అయిపోయింది బౌలింగ్ వేసి. కీపర్తో కూడా బౌలింగ్ వేయించినారు. షాట్. ట్విస్ట్ ఏంటంటే నేను బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది. అట్లుంటుంది మా టీంతో. వెరీ ఫన్నీ డే. కానీ ఫైనల్లీ డన్ విత్ ద డే. ఇంకొంచెం ఉంటే బయలుదేరాను. ఎక్కువ తీయలేకపోయింది, ఎందుకంటే క్రికెట్ ఆడుతుంటాను ఎక్కువ. వేరే కంపెనీ వాళ్ళు వచ్చినారు అనమాట. మా ప్లేయర్స్ తక్కువ ఉంటే వాళ్ళతో కొంచెం గొడవ అయింది. సో వాళ్ళకి కావాలా మాకు కావాలా గ్రౌండ్ అని కొట్లాడుకుంటూ లాస్ట్కి వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు మేము ఆడినాం, గెలిచినాం. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. తనకి రిటర్న్లో ఉన్నాం. అక్కడ ఉడిపి దగ్గర ఆగాం కాఫీ కోసం. వెరీ నైస్ డే. అంటే మనం చేరింది కరోనా టైంలో కదా, పెద్ద తెలియదు అనమాట కార్పొరేట్ సెల్ ఎట్లుంటుంది కానీ. కరోనా అయిపోయిన తర్వాత కొంచెం ఫుల్ ఫ్లెజ్గా ఆఫీస్ ఓపెన్ కావడం అంతా అయిన తర్వాత ఫస్ట్ టైం కదా ఆఫీస్తో బయటికి రావడం, ఆఫీస్ కొలీగ్స్తో బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది.